అయితే మెత్తగా పడుకుంది ఇదైతే. మన వరంగల్లో అయితే జూ పార్క్ అయితే వచ్చేసాము, వరంగల్ జూ పార్క్కి. సో ఇక్కడైతే వెహికల్ అయితే పార్కింగ్ చేశాను అక్కడ. సో మనమైతే జూ పార్క్ అయితే డ్రెస్లకు అయితే వెళ్ళిపోతున్నాం. కాకతీయ జూలాజికల్ పార్క్ వరంగల్. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ పెద్దలకి. టికెట్ వచ్చేసి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ ఇక్కడ. ఇది వరంగల్ జూ పార్క్, కాకతీయ జూలాజికల్ పార్క్. హనుమకొండలో అయితే ఇది ఉన్నది. సో ఇక్కడైతే ఏమేమి ఉంటాయి అనేసి అయితే ఇక్కడ హోర్డింగ్స్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడైతే చాలా రకాల జంతువులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన హోర్డింగ్స్ అంటే ప్లేసెస్ కూడా అయితే ఇక్కడైతే మెన్షన్ చేస్తుంది ఎంట్రన్స్లో. ఇంగ్లీష్లో అయితే ఉన్నాయి ఇవన్నీ. సో మొత్తం అయితే చాలా కూల్గా అయితే ఉంది జూలాజికల్ పార్క్. బట్ పిల్లగాని చూడండి, చిన్న పిల్లగాని ఇలా పట్టుకొని అయితే తీసుకెళ్తున్నారు, తప్పిపోతారు, అటు ఇటు ఉరుకుతారని. ఇదైతే చూసారా ప్రకృతి బడి ఎట్లుందో చూసిరు ఇక్కడ. మొత్తం నేచర్ తోటి అయితే ఈ కంచేది ప్రకృతి ఒడి అండి. ఇది సూపర్ ఉంది ఇదైతే లొకేషన్. ఇక్కడ మొత్తం చెట్లతోటి అయితే ఉంది. బట్ ఇక్కడైతే కొంచెం స్మెల్ వస్తుంది, ఇక్కడ కాలువ ఉంది కాబట్టి. ఈ చెక్క బ్రిడ్జ్ నడుస్తుంటే మాత్రం బ్రిడ్జ్ అయితే ఊగిపోతుంది, ఏడబడిద్దామని అయితే భయం అయితే వేసిందే. ఈ బటర్ఫ్లై పార్క్లో అయితే ఇంతకుముందు అయితే చాలా బటర్ఫ్లైస్ అయితే తిరిగాయి. బట్ ఇప్పుడు ఏంటంటే బటర్ఫ్లైస్ అయితే ఏమి లేవు, అన్ని చెట్లలో ఉన్నాయి అనుకుంటా. అయితే పార్క్ మధ్యలోంచి నడుచుకుంటూ అయితే వెళ్తాం, చాలా చల్లగా ఉంది. బటర్ఫ్లై అయితే వచ్చింది. బటర్ఫ్లై యొక్క లైఫ్ సైకిల్ అయితే ఇక్కడ ఉంది. సీతకొక చిలుక జీవిత చక్రం అంట. గుడ్డు దశ నుంచి బటర్ఫ్లై దాకా ఎలా అవుతుంది అనేది ఇక్కడ ఉంది. ఇది అయితే సెల్ఫీ పాయింట్ ఉంది సీతకొక చిలుకలు. అక్కడైతే నుంచి అయితే సెల్ఫీ పాయింట్లు అయితే ఫోటోలు దిగొచ్చు. మంచిగా అయితే ఫోటోలు దిగుతారు అంతా ఇక్కడ. సో పిల్లలు అయితే మస్తు ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇక్కడ. సో ఇక్కడైతే ఉన్నాయి, చూద్దాం. రిలీజ్ ఉన్నది కానీ బట్ అయితే బొమ్మ అయితే పెట్టింది. అయితే మెత్తగా పడుకుంది ఇదైతే. ఈ పులి ఏంటంటే భయపడతా ఉన్నది. జనాల అరుగులకైతే గోళ్ళకైతే అదైతే లేచింది, నిద్ర లేచింది. అటైపే చూస్తుంది, ఇటైతే చూడట్లేదు. గట్టిగా అరిసేసరికి ఒక్కసారి అయితే జనకే తిరిగి భయపడైతే చూసింది. జనాలు మాత్రం కాకలు అయితే మామూలుగా ఎత్తట్లేదు. ఏంట్రా బాబు మీ గోళ్ళని అయితే చూస్తాను, అట్లానే చెప్తాను. రియా పక్షి అండ్ డియర్ ఫ్యామిలీ అంట. వే టు డియర్ ఫ్యామిలీ. ఈము పక్షులు ఇవి. సో చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో. ఫీడింగ్ అయితే పెడుతున్నారు. ఫైనల్గా అయితే ఈము పక్షుల కాడికి అయితే వచ్చాము. ఈము పక్షులు అనేది పక్షుల జాతిలోని పెద్ద రకమైన పక్షులు. ఇవి అయితే చాలా ఎత్తు అయితే ఉంటాయి. సో ఇవి కూడా ఫుడ్ అయితే నార్మల్గా అయితే తింటాయి. బట్ ఇదేంటంటే మనం వాటి దగ్గరికి మొత్తం పొడుస్తాయి. వీటి గుడ్లు కూడా చాలా పెద్దగా ఉండేవి. చూడండి పెద్ద పెద్దగా ఉంటాయి గుడ్లు కూడా. ఇవి అక్కడైతే గుడ్లు అయితే పెట్టున్నాయి. అవి రియల్ ఫేక్ అయితే మనకి తెలియదు. సో ఇవైతే జంట అయితే ఉన్నది. మనం అరుతుంటే మాత్రం ఒకటైతే దగ్గరకు అయితే వస్తూ ఉన్నది. పిల్లలేమో వాటిని అయితే దా 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 అని పిలుస్తూ ఉన్నారు. ఒకటే అవి దగ్గరకు వచ్చినాయి అంటే పొడిసేస్తాయి. బయట నాకెందుకు అన్నట్టు అదైతే వెళ్ళిపోతుంది వెనక్కి తిరిగి. అయితే ఇక్కడ నుంచి అయితే బియర్ అండ్ జాకిల్ నక్క, గుంట నక్కలు అయితే ఉంటాయి అనేసి అయితే ఇక్కడ ఉంది. సో మనం అయితే గుంట నక్కల కాడికి అయితే వెళ్ళిపోయాము. వూల్స్ ఆఫ్ ద వరల్డ్. మనం పోతుంటే మాత్రం ఒక గుంట నక్క అయితే బయట కురికొచ్చింది. చూసుకుంటా మన లోపలికి వచ్చినాము, చూసి మళ్ళీ అది ఉరుకుతుంది. ఇది వచ్చేటట్లేదులే అని చెప్పి వెనక్కి తిరిగి అయితే వెళ్ళిపోయింది. ఎక్కువైతే గుంట నక్కలు లేవు, 1-2 ఉన్నాయి అనుకుంటా. దాని తర్వాత అయితే ఎలుగుబండ్ల కాడికి వచ్చాము. ఎలుగుబండ్లు అయితే మంచి నిద్రలో అయితే ఉన్నాయి. 2 ఎండలో పడుకున్నాయి. మార్నింగ్ దాకా చలి ఉన్నది కదా, సో ఎండలో అయితే పడుకున్నాయి. స్లాత్ బియర్ ఎలుగుబంటి అది దూరంగా అక్కడేడో ఉన్నాయి. అవి అయితే పడుకొని అయితే మంచి నిద్రలో అయితే ఉన్నాయి. లెగట్లేదు. ఈ 2 కూడా ఫ్యామిలీ అనుకుంటా, జంట 2. ఒక్కటైతే లేచింది అమ్మ, ఒళ్ళు ఇరుచుకుంటుంది లేకగానే, మనుషులు ఇరుచుకున్నట్టే. ఒళ్ళు ఇరుచుకొని అయితే బయటకైతే వస్తుందేమో చూద్దాం. సో ఇదైతే రావట్లేదు. కాళ్ళు మూతులు చేతులు నక్కుంటుంది కానీ అసలు అయితే పట్టించుకోవట్లేదు. అదైతే భలే ఉన్నాయి. బియర్స్ మాత్రం నల్లగా అయితే మళ్ళీ పడుకుంది. ఎవరైనా మంచి నిద్రపోతాడు మాత్రం డిస్టర్బ్ చేస్తాను అనేసి అయితే మళ్ళీ అయితే పడుకుంది. ఒక్కరికి ఎత్తండి మళ్ళీ.
సారీ, తెల్ల నెమలి. ఇదైతే తెల్ల నెమలి. ఇదైతే అడాప్ట్ చేసుకోవచ్చు. క్వార్టర్లీకి అయితే 1000, హాఫ్ ఇయర్కి 2000, ఇయర్కి 3500 ఫుడ్ అయితే తింటుంది. తెల్ల నెమళ్ళు చూసారు ఎంత బాగుంది. తెల్ల నెమలి, వైట్ నెమలి, వైట్ పీకాక్, అడవి కోడి, శ్వేతవర్ణపు అడవి కోడి అంటే ఇది. అది ఆడున్నాయి కోడి. ఈ నెమళ్ళు నార్మల్గా కనిపించే నెమళ్ళు ఇది. దీని పేరు లేడీ ఆమ్రెస్ట్ అడవి కోడి అంటే ఇది కూడా. దాని తోక చూసి ఎంత పొడుగుందో తోక. లేడీ ఆమ్రెస్ట్ అడవి కోడి. ఇవన్నీ అడవి కోళ్ళు ఇవి. రెండు అయితే వైట్ నెమలి, నార్మల్ నెమలి. ఇక్కడైతే ప్యారెట్స్ ఉన్నాయి. ప్యారెట్స్, పారకీట్స్ అంట. అంతరిస్తున్న అడవి కోడి అంట. బూడిద వర్ణపు అడవి కోడి ఇది. పావురాలు పెట్టి నేను అడవి కోడి. ఓహో, ఇక్కడ లేదనుకుంటే అంతరిస్తున్న అడవి కోడి అంతరించిపోయింది పాపం. సో పక్కనైతే పావురాలు ఉన్నాయి. పావురాలు అయితే అందరికీ తెలుసు. ఈ ఇక్కడైతే ఎర్ర అడవి కోడి అంట. నార్మల్ కోళ్ళు మనకేళ్ళు ఉండేవి. అది డిఫరెంట్ ఏం లేదు. జంగిల్ ఫోలో అంటది. ఇది నెమల్ని పెట్టింది. బట్ ఇక్కడ ఏంటంటే ఒకదానికి సంబంధం లేకుండా బోర్డుకి ఒకటి ఉంది, ఇక్కడ ఉన్నాయి అయితే ఒకటి ఉన్నాయి. ఇక్కడ రెండు అయితే నెమళ్ళు పెట్టిండు అడవి కోడిని పెట్టి. హిరన్స్ ఆఫ్ ద వరల్డ్ కోళ్ళని తెచ్చి అయితే పెట్టిండు. కోళ్ళు అని చెప్పేసి అయితే నెమల్ని, పావురాలని, పెట్టాలని తీసుకొచ్చి పెట్టిండు. మరి అవి ఏంటి కూడా రకరకాలుగా పెట్టిండు. సో ఇదైతే చిన్నది కాబట్టి ఇది పార్క్. సో అంతకైతే ఏమీ లేవు. బట్ ఏంటంటే బాగున్నాయి. చిన్నపిల్లలు అయితే చూడటానికి కానీ బాగుంటాయి. పక్షుల సౌండ్లు మాత్రం చాలా వినసొంపుగా అయితే మస్త్ అంటే ఉంది. సూపర్ ఉంది. ప్రశాంతంగా అయితే ఉంది వింటుంటే మాత్రం. అయితే ప్యారెట్స్ అయితే సూపర్ ఉన్నాయి. అన్నీ మషిప్ పార్కిట్. కాక్టైల్ లుటీనో చూసారు. ఇదైతే ఎంత బాగుంది. ఇదైతే చూసారు ఎంత బాగుందో. ఎంత క్యూట్గా నడుచుకుంటుంది. ఈ సౌండ్స్ ఏంటంటే మాత్రం మామూలుగా అయితే లేవు. సౌండ్స్ ప్రకృతిలో ఎక్కడో అడవుల్లో ఉన్నట్టు ఫీలింగ్ అయితే వస్తుంది. ఇవి లవ్ బర్డ్స్. ఇవి పసుపు పారాకిట్ అన్న. అయితే తాబేళ్ళు ఉన్నాయి. ఇండియన్ స్టార్ టోటాయిస్. టర్టిల్, టోటాయిస్ రెండు రకాలైతే ఉంటాయి. టర్టిల్ వేరు, టోటాయిస్ వేరు. సరే ది ఈజ్ ద డిఫరెన్సెస్ వాటికి.
ఈ స్టార్ టాటాయిస్ ఇవి చూసారు, వీటి మీద అయితే స్టార్స్ అయితే ఉంటాయి ఈ టాటాయిసెస్ మీద. ఇవి టాటాయిస్, అవి టర్టిల్స్. అయితే చాలా పెద్దగా ఉన్నాయి టాటాయిస్లు. అయితే ఆకులు అయితే తింటున్నాయి. చూసారు, ఈ నీటిలోంచి అయితే బయటకు వచ్చాయి టర్టిల్స్. ఇక్కడైతే నెమళ్ళు అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద నెమళ్ళు. రూట్ మ్యాప్స్ అయితే ఉన్నాయి. క్రోకోడైల్స్ అండ్ బర్డ్స్కి అయితే ఇటు, ఎక్సిట్ కూడా ఇటే అంట. పావురాలు అయితే ఉన్నాయి. సో మనం చూస్తూనే ఉంటాం కాబట్టి అయితే వీటిని అయితే చూడట్లేదు, జస్ట్ అలా చూసుకుంటే అయితే వెళ్ళిపోతున్నాం. పిల్లల కోసం అయితే గార్డెన్, మంచిగా ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ప్లేయింగ్ ఏరియా, ఇక్కడ సిట్టింగ్ ఏరియా సూపర్ ఉంది ఇదంతా. టోటల్గా అయితే ఇక్కడైతే జూ పార్క్ అయితే చాలా బాగుంది. మీరు అయితే కన్ఫామ్గా అయితే మీ వాళ్ళు ఉంటే అందరితో పాటు అయితే విజిట్ చేయండి, చాలా బాగుంది. చిన్నపిల్లలకి అయితే ఇంకా నచ్చుద్ది ఇదంతా. అయితే మీరైతే కన్ఫామ్గా అయితే విజిట్ చేయండి. కూడా అయితే అవైలబుల్ ఉంది క్యాంటీన్. సో క్యాంటీన్లో అయితే ఒక కూల్ డ్రింక్ కానీ మనం తాగుదాము. మనమైతే క్యాంటీన్ చూసారా, ఓల్డ్ స్టైల్ అయితే ఉంది క్యాంటీన్ కూడా. సో ఒక లేస్, ఒక థమ్స్అప్ ప్యాకెట్ అయితే థమ్స్అప్ బాటిల్ అయితే తీసుకున్నాను. 35 రూపీస్ అయితే ఛార్జ్ అయింది. చూద్దాం ఎలా ఉంది. అయితే ఇది తాగేసి అయితే ఇక్కడ నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోదాము. ఫైనల్ అయితే వరంగల్ నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోయాం ఖమ్మానికి. ట్రాఫిక్ అయితే అంతగానం అయితే లేదు. రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. అక్కడక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ రోడ్లకు మాత్రం, బట్ అయితే చాలా బాగున్నాయి. డ్రైవింగ్ మాత్రం కన్ఫామ్గా మంచిగా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.